ప్రభునందు ప్రియమైన సంఘమునకు ఈ వాక్యమును విలుచున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క పరిశుద్ధ దినమును దేవుడు మన జీవితాల్లో మనకు అనుగ్రహించి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు, ప్రార్థించుటకు, ఆయన నామమును మహింపరచుటకు, ఆరాధించుటకు ఆయన మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మీ యొక్క కుటుంబాల్లో అలాగే మీ జీవితాల్లో దేవుడు జరిగించినటువంటి కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మనం మహింపరిచే వారంగా ఉండాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుడు మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో జరిగించినటువంటి క్రియలన్నిటిని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ హృదయపూర్వకంగా మరి ఆయనను ఆరాధించే వారంగా ఉండడం మన అందరి జీవితాలకు ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి కీర్తనలు పాడి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధపడిన మీ అందరికీ మరి ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మరి ఒకసారి వాక్య భాగాన్ని చదువుతున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మా దేవా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ పాద సన్నిధిలో చేరిన మా అందరినీ దయతో దర్శించండి ప్రభువా. ఎక్కడైతే 2 లేక 3 నీ పరిశుద్ధ నామమును బట్టి కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మా మధ్య మీరు ఉన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మమ్మల్ని మీరు బలపరచండి, సహాయం చేయండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. నీ యొక్క వాక్యమును ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి. వాక్య సత్యమును మాకు వెల్లడి చేయండి ప్రభువా. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచూసుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యమునకు విధేయులగుట ద్వారా మీరు అనుగ్రహించేటువంటి పరలోకపు దీవెనను స్వతంత్రించుకునే వారం ఉండుటకు సహాయం చేయమని ఈ సమయమును, స్థలమును మా అందరినీ మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం. నీ పరిశుద్ధ నామము మహింపరచబడలాగున ప్రభువా మీరే మాతో మాట్లాడమని, కృప చూపమని, నీ వాక్యమును ధ్యానించుటకు సహాయం చేయమని, సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం మనందరికీ చాలా పరిచయమైనటువంటి వాక్యం. క్రిస్మస్ దినాల్లో ప్రభువైన క్రీస్తు పుట్టుకను ధ్యానించేటప్పుడు మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉంటాం. అలాగే చిన్న బిడ్డలు మరి వాక్యాన్ని మరి కంఠస్థ వాక్యంగా కూడా అప్పచెప్తూ ఉంటారు. మరి ఒకసారి ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభువు మనకు కృప చూపినందుకే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క చదువుకున్నటువంటి వచన భాగము దూతలు, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి మరి పలికినటువంటి ఈ మాట లేక స్తుతి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. మన దేవుడు సర్వోన్నతమైనటువంటి స్థలాలలో ఉండేటువంటి వాడు కదా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన మహిమకు పాత్రుడు. నిత్యము ఆయన స్తుతింపబడుచు ఉన్నటువంటి
దేవుడు, సర్వాధికారి, ఈ సృష్టికి కారణభూతుడైనటువంటి వాడు, సర్వమును సృజించినటువంటి వాడు. ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ కీర్తనలో ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవని, అంతరిక్షము ఆయన మహిమను ప్రచురపరుచున్నవని. ఒకసారి చూద్దాం ఆ వాక్య భాగాన్ని, ఒకసారి చదువుకుందాం. చూడండి, కీర్తనలు 19వ కీర్తన మొదటి 2 చరణాలు. 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఈ వచన భాగాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సృష్టియే దేవుని యొక్క మహిమను మరియు ప్రచురపరిచేదిగా, లేక దేవుణ్ణి స్తుతించేదిగా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రకటన గ్రంథంలో 2 వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవాది దేవుణ్ణి ఏ రీతిగా మహిమపరచబడుతున్నారు, లేక ఏ రీతిగా దేవుని యొక్క దూతలు ఆయన్ను స్తుతిస్తూ ఉన్నవి అనేటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుని యొక్క చుట్టూ కూడినటువంటి ఆ జీవులు దేవుణ్ణి స్తుతిస్తూ పలికినటువంటి ఈ వాక్యము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము 3వ లైన్ నుండి చూస్తే, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. అంటే నిత్యము ఆయన స్తుతింపబడుచున్నటువంటి వాడు. మానవుల చేత, ఆయనందు భయభక్తులు కలిగిన వారి చేత మాత్రమే కాదు, పరలోకమందు సింహాసనాసీనుడైనటువంటి దేవుణ్ణి దూతలు నిత్యము ఆయనను స్తుతిస్తున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే ఆయన ఎంతటి మహిమ కలిగినటువంటి వాడు అర్థం చేసుకోవచ్చు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగినటువంటి దేవుడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నటువంటి వాడు. కాబట్టి పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. తర్వాత 10వ వచనంలో గమనిస్తే, సింహాసనం చుట్టూ కూర్చున్నటువంటి 24 పెద్దలు ఆ సింహాసనాసీను మందు ఆసీనుడయుండు అని ఎదుట సాగిలపడి, వారికి సింహాసనాలు వేయబడ్డాయి, కానీ వాళ్ళు సాగిలపడి ఆయనకు నమస్కరిస్తూ ఉన్నారు. ఏమనంటే, యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడే వారి కిరీటాన్ని ధరింపజేశాడు, మహిమ కిరీటాలను. కానీ ఆయన ఎంతటి పరిశుద్ధుడు, ఎంతటి ప్రభావం కలిగిన వాడు, ఎంతటి మహిమ కలిగిన వాడు అనగా, ఈ 24 పెద్దలు కూడా ఆ తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి అంటూ ఉన్నారు, నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహము మరియు ఆ దూత దేవుని స్తుతించారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ మరియు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని. కాబట్టి సమాధానం భూమి మీద ఉన్నటువంటి మనుషులకు ఇవ్వబడింది. భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ సమాధానము అనుగ్రహించబడింది. కానీ దాన్ని పొందుకునేవారు కొందరే. ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులు ఆ సమాధానాన్ని అనుభవించేటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి సమాధానం అనుగ్రహించబడిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం అనగా,
సమాధానకర్తయగు అధిపతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు పంపించబడ్డాడు. సమాధానకర్తయగు అధిపతి. ఎవరితో సమాధానము? ఏ రీతిగా అనంటే తండ్రి అయినటువంటి దేవునితో సమాధానపరచబడడానికి, మానవులను సమాధానపరచడానికి సమాధానకర్తగా ఈ లోకమునకు పంపించబడ్డాడని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. ఎందుకనంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నాను. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. మానవులు, ప్రతి ఒక్క మానవుడు ఆయన యొక్క చేతి పని ఉన్నాడు. సమస్త మానవాళి ఆయన బిడ్డలే. కానీ ఏ స్థితిలో ఉన్నారు అనంటే తిరుగుబడినటువంటి స్థితిలో ఉన్నారు. ఇదే అధ్యాయంలో 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. యెషయా గ్రంథమే 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. కాబట్టి దేవుడు సెలవిచ్చుచున్నాడు, యెహోవా సెలవిచ్చుండు ఏమని? రండి మన వివాదము తీర్చుకుందాము అని. అంటే వారి మధ్య తండ్రికిని, అంటే పరలోక తండ్రిని దేవునికి మానవుని మధ్య వివాదము, అంటే సమాధానం లేనటువంటి స్థితి. కారణం, తిరుగుబడి ఉన్నారు. దేవునికి మానవునికి మధ్య ఏ రీతిగా సమాధానము అనుగ్రహించబడింది అనంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి సమాధానం కలుగునుగాక అని ఆ దినాన్ని పరలోక సర్వ సైన్య సమూహము మరియు దూత కీర్తించినటువంటి, స్తుతించిన విధానము గమనిస్తే, సమాధానం కలుగునుగాక, సమాధానకర్తగా ప్రభువైన క్రీస్తు ఈ లోకమునకు పంపించబడ్డాడు. ఏ రీతిగా సమాధానం మనకు కలిగింది? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడింది. కాబట్టి మనందరి పక్షంగా ఆయన ఆ శిలువ మరణాన్ని అనుభవించాడు. కాబట్టి పాప పరిహారార్థమై తన యొక్క దేహాన్ని అప్పగించాడు. కాబట్టి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కాబట్టి మనకు పాపక్షమాపణ కలిగింది, దేవునితో సమాధానము కలిగింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైతే ఈ యొక్క రక్షణ లేదా క్రీస్తు రక్తము చేత కడుగబడ్డారో వారు మాత్రమే ఆయన అనుగ్రహించినటువంటి సమాధానాన్ని ఈ లోకంలో అనుభవించగలరు. అందుకే అక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని. ఎవరు సమాధానాన్ని అనుభవిస్తారు అనంటే ఆయనకి ఇష్టలైన మనుషులు. ఎవరు ఇష్టలు అనంటే అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కృపను కనికరాన్ని పొందుకుంటాడు. కాబట్టి మన యొక్క వివాదం తీర్చుకుందాం రండి అని అక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడే పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను నిజరక్షకునిగా, తన స్వకీయ రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకున్నారో, ఎవరైతే తమ పాపములను క్రీస్తు రక్తం చేత కడుక్కున్నారో, హృదయ శుద్ధిని పొందుకున్నారో, వారు దేవుని యొక్క సమాధానాన్ని అనుభవించేవారుగా ఉంటారని గ్రహించవచ్చు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం ఒక విషయాన్ని ధ్యానిస్తే, ఆయనకి ఇష్టలేనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం అన్నారు. అసలు ఇష్టం లేనటువంటి వారు ఎవరు, లేక ఇష్టం లేనటువంటి విషయాలు ఏంటి అని అనగా, బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి ఇష్టం లేనటువంటిది ఏంటో మనకు అర్థమవుతుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయము
సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు వ్రాయబడి ఉన్న వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. దేవుడు అసహించుకునేటువంటి విషయాలు 6 అన్నాడు, హేయమైనటువంటి 7 ఉన్నాయని చెప్పబడింది. అవి ఏమిటో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. ప్రత్యేకంగా దీన్ని మనము వివరించాల్సిన అవసరం లేదు. 17వ వచనం చూస్తే అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు. అహంకారము అంటే గర్వము, కలలాడు నాలుక అంటే అబద్ధములాడేటువంటి నాలుకలు, అబద్ధములాడు పెదవులు. 3వది నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయమును. 4వది దుర్యోచనలు యోచించు హృదయం అంటే చెడ్డ వాటిని ఆలోచించేటువంటి హృదయాలు దేవునికి హేయము. కాబట్టి నీ హృదయంలో లేక నా హృదయంలో విగ్రహాలు ఉంచుకోకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, తమ మనసులలో విగ్రహాలను ఉంచుకున్నారు అని అంటాడు. కాబట్టి దుర్యోచనలు, పాపపు ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు ఆలోచించేటువంటి హృదయము దేవునికి ఇష్టం కాదు. అటువంటి హృదయాల్లో ఆయన నివాసమున్నాడు. హృదయమే దేవుని యొక్క ఆలయము, లేక మన దేహమే దేవుని యొక్క ఆలయం అని వాక్యం చెబుతుంది. కాబట్టి నీ హృదయాన్ని కడుక్కోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు రక్తం చేత కడుగుబడి పరిశుద్ధపరచబడినటువంటి హృదయాల్లో మాత్రమే దేవుని యొక్క ఆత్మ ఉంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇక్కడ మనం చూస్తే 7 విషయాలు కనబడతాయి. 7వది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ యొక్క 7 లక్షణాలలో ఏ ఒక్కటి మన హృదయంలో ఉన్నా మనం దేవునికి ఇష్టలము కాదు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాల్సిన వారమై ఉన్నాం. ఏ ఒక లోపం ఉన్నా ఇప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ బలహీనత నుంచి ప్రభువా నన్ను విమోచించు, నీకు ఇష్టడులుగా ఇలాగ ఇష్టరాలుగా చేసుకో అని ప్రార్థించడానికే దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇష్టమైనటువంటి వారు ఎవరు అనేది కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయము 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. దాని పైన అంటాడు, పైన లైన్లో మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. మూర్ఖులు అన్నమాట. ఎవరిని మనం మూర్ఖులు అంటాం అని అంటే, సత్యాన్ని చెప్పినా అది సత్యము అని తెలిసినా అంగీకరించినటువంటి వారిని, లోబడినటువంటి వారిని మూర్ఖులు అంటాం. కాబట్టి మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. చిత్తం అనగా మనస్సు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. 2వ లైన్ చూడండి, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. యథార్థముగా జీవించడం, యథార్థముగా ప్రవర్తించడం. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి. ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పనిని జరిగించే వారంగా, ఏదైతే ఆలోచన చేస్తున్నామో దాన్నే మాట్లాడే వారంగా, ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఆ విషయాన్నే మాట్లాడే వారంగా ఉండాలి. ఏదైతే మాట్లాడుతున్నామో దానినే జరిగించే వారంగా ఉండడమే యథార్థత. కాబట్టి యథార్థ హృదయులు లేక యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టలు. 12వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం 12వ అధ్యాయంలోనే 22వ వచనంలో అంటారు, అక్కడ అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యవర్తనులు అనంటే సత్యమును అనుసరించి నడిచేటువంటి వారు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించేవారు, అలాగే సత్యమును అనుసరించేటువంటి వారు దేవునికి ఇష్టమైనటువంటి వారు అని. అక్కడ మనం ఈ మాట మాత్రం మర్చిపోకూడదు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమని. ఎవరు సమాధానాన్ని అనుభవించే వారు ఉంటారు అంటే యథార్థ హృదయులు, సత్యవర్తనులు,
దేవునికి ఇష్టమైనటువంటి వారు. అలాగే యోహాను సువార్త 8:29 అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను దేవునికి ఇష్టమైన కార్యాన్ని అది ఎప్పుడు చేయడానికి, తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేదును అని అంటాడు. కానీ మనం కూడా ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను జరిగించే వారంగా ఉండాలి. చూడండి, ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 8:29. యోహాను సువార్త 8:29. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును అని. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆదర్శం కదా. కాబట్టి ఆయన అంటాడు, తండ్రికి ఇష్టమైనటువంటి వాటిని నేను ఎల్లప్పుడూ చేదును. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే ఆయన యొక్క ఆహారము పానమై ఉన్నదని ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క చిత్తము చాలా విషయాలు మన పట్ల ఉంటాయి. మనం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి అలాగే దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించే వారంగా మనం జీవించాలి అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:3 రాయబడినటువంటి మాట 4-5 కలిసి ఉన్నాయి చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. కాబట్టి దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. ఎందుకు, ఏ రీతిగా అనంటే మన యొక్క శరీరాలు లేక తన ఘటమును అన్నాడు, ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగిండుట. ఏ విషయంలో అనంటే పరిశుద్ధత యందును ఘనత యందును మనము స్థిరమైనటువంటి వారంగా, పరిశుద్ధతను కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి. ఎలాగూ కాపాడుకోవాలో ఎరిగిండుటయే దేవుని యొక్క చిత్తము అని ఇక్కడ చెప్పబడింది. ఇదే పత్రికలో 5:18 మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు చూడండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 16-18 కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటి అనంటే పరిశుద్ధతను కాపాడుకోవడం. రెండవది, ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేవి దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ ఆయనకి ఇష్టలమై ఉండడానికి నిత్యము మనము ప్రయత్నించాలి. ఆ రీతిగా మనము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:9 జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:9 అంటాడు, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలని మిగుల అపేక్షించుచున్నాము. కాబట్టి ఎక్కువగా ఆశపడుతున్నాడు, అపేక్షిస్తూ ఉన్నాడు అనమాట. ఏమిటి అనంటే ఈ దేహమందు ఉన్న దేహమును విడిచినా కానీ దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేది. కాబట్టి ఎందుకు అనంటే దేవునికి ఇష్టమైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం కలుగుతుంది. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము అని. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, ఆయనను వెతికే వారికి ఫలమును అనుగ్రహించేవాడని నమ్మాలి. కాబట్టి దేవునికి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అనంటే
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము అని అంటున్నాడు. కాబట్టి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విశ్వసించి అది నెరవేరే వరకు నిరీక్షించి మన జీవితాల్లో దాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి. ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము అంతయు కూడా విశ్వాసమును గురించి వ్రాయబడి ఉంది. ఎవరెవరు ఏ రీతిగా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారో, విశ్వాసమును బట్టి వారెంతటి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో వారు అనుభవించారో ఈ అధ్యాయం అంతయు చెప్పబడింది. కానీ మనము గమనించాల్సిన ఈ వాక్యము, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యమందు మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క ప్రేమ, అలాగే దేవుని యొక్క చిత్తము, దేవుని యందు మనం విశ్వసించి దేవుడు చేత ఇవ్వబడినటువంటి ప్రతి వాక్యము అది నెరవేరేది అని మనము గ్రహించాలి. కాబట్టి అటువంటి వారికి సమాధానము. చూడండి, యోబు గ్రంథంలో యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము సమాధానం గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి వాక్య భాగము. 21 నుంచి 23 వరకు వ్రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము. రెండవది, దేవునితో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము. ఆయన మాటలను నీవు హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నీ గుడారము నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. గుడారం అనగా మన ఇల్లు లేక గృహము అది కాదు, కానీ మన శరీరమే, మన దేహం అనేటువంటిది ఒక గుడారముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ గుడారము అని అంటాడు. కాబట్టి ఈ గుడారము అంటే ఈ దేహంలో నుంచి దుర్మార్గమును మనం తొలగిస్తే అభివృద్ధి పొందుతాము. అలాగే దేవుని యొక్క సమాధానాన్ని మన జీవితాల్లో మనము అనుభవించే వారంగా ఉంటాం. కీర్తన గ్రంథం 29వ కీర్తన 11వ చరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథము 29వ కీర్తన 11వ చరణం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. కాబట్టి మన జీవితాల్లో సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. ఇంగ్లీష్లో వర్డ్ ఏంటంటే పీస్ అని చెప్పబడింది. పీస్ అంటే శాంతి అంటాం, మనం సమాధానం అని అంటాం. కాబట్టి మన జీవితాల్లో నెమ్మది, మన జీవితాల్లో సంతోషము, మన జీవితంలో గొప్ప ఆనందము, దేవుని యందలి ఆనందం, అది లోక సంబంధమైనది కాదు, కానీ పరలోక సంబంధమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించే ధన్యకరమైనటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఎవరెవరు ఉంటారు, ఎందుకు ఇష్టలుగా మనం ఉండాలి, ఏ రీతిగా ఆ సమాధానాన్ని మన జీవితాల్లో అనుభవిస్తామనేవి ఈ వాక్య భాగం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యమును ఉన్నటువంటి మనలను పరీక్ష చేసుకునే ఎడల యథార్థమైనటువంటి జీవితం మనలో ఉందా లేదా, సత్యాన్ని మనం అనుసరించే వారంగా ఉన్నామా లేదా, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. సత్యం అనగేంటి? దేవుని యొక్క వాక్య సారాంశమే సత్యము. ప్రభువైన క్రీస్తే సత్యమై ఉన్నాడు. కాబట్టి నేనే సత్యమును అంటాడు ఆయన. యోహాను సువార్త 14 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అంటాడు. 119వ కీర్తనలో చెప్పబడిన మాట దేవుని యొక్క వాక్య సారాంశము సత్యము అని. కాబట్టి సత్యవర్తనులు, వాక్య ప్రకారంగా జీవించేటువంటి వారు, లేక దేవుని యొక్క వాక్య సత్యమును అనుసరించి జీవించేటువంటి వారు దేవునికి ఇష్టలు. అటువంటి వారు దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానాన్ని పొందుకునేవారుగా, స్వతంత్రించుకునేవారుగా ఉంటారు. నేను మరలా ఒక మాట చెబుతున్నాను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని యొక్క సృష్టి, అందరినీ దేవుడు కలుగు చేశాడు, అందరినీ ప్రేమించాడు. ఆయన కొందరిని ప్రేమించట్లేదు, అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడని చెప్పబడింది.
మనం పాపులమై ఉండగా, అవిధేయులమై ఉండగా, శత్రువులమై ఉండగా దేవునితో సమాధానం పరచడానికి ప్రతి మానవుని ప్రేమించి ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన భరించాడు. అందుకే 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. సమాధానకర్తగా ప్రభువైన క్రీస్తు ఈ లోకమునకు పంపించబడ్డాడు. ఈ సమస్త మానవాళి సమాధానార్థమై సమస్త మానవాళి యొక్క పాపము ఆ శిక్ష ప్రభువైన క్రీస్తు భరించి ఆయన పాపక్షమాపణను అనుగ్రహించి తండ్రితో సమాధానాన్ని కలుగు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు దాన్ని పొందుకుంటారు అనంటే ఆయనకి ఇష్టలైన మనుషులు. ఎవరు ఇష్టలు అనంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణను పొందుకుంటారో వాళ్ళే ఇష్టలు. వాళ్ళే ఆ యొక్క సమాధానాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటారు. అంటే కొంతమంది పోగొట్టుకుంటున్నారు, తృణీకరించేటువంటి వారు, హేళన చేసేటువంటి వారు, నిర్లక్ష్యంగా ఉండేటువంటి వారు, వీళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానాన్ని వారి జీవితంలో పొందుకోవట్లేదు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఆ సమాధానాన్ని వారి జీవితాల్లో అనుభవించేటువంటి వారుగా ఉంటారు. చూడండి, ఇక రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి ఆ రీతిగా క్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. సమస్త మానవాళి సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు. అందువల్లనే ఆయనకి ఇష్టలేని మనుషులు ఎవరు అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆ రక్షణను వారి జీవితంలో స్వతంత్రించుకున్నవారు ఆయనకి ఇష్టలు. అటువంటి మనుషులకు ఈ భూమి మీద సమాధానము. కాబట్టి నీవు నేను ఇటువంటి ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఇంకా నువ్వు ఎవరైనాను మరి అటు పరిస్థితిలో లేకపోతే ఇప్పుడే నీవు దేవుని అంగీకరించు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి ఆయనను నీ స్వకీయ రక్షకునిగా నీ స్వీకరించు. దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానాన్ని నీ జీవితంలో స్వతంత్రించుకోవాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. రక్షించబడినటువంటి బిడ్డలు దేవునికి ఇష్టం లేనటువంటి విషయాలు ఏమిటో వాక్య ప్రారంభంలోనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరి ఇష్టలో కూడా మనం ధ్యానించాం. కాబట్టి ఆ విషయాలను మీరు ధ్యానించి దేవునికి ఇష్టం లేని ప్రతిదాన్ని మీరు విసర్జించాలని, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి ఈ గొప్ప ఆనందాన్ని, ఈ సమాధానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవాలని ప్రభు పేర నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అటు రీతిగా తన కృపను, తన యొక్క సహాయమును మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. వాక్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దయచేసి కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలు ఏకీభవించి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మరి ఒకసారి మేము ప్రార్థించుచుండగా మాకు సహాయం చేయండి. ఇంతవరకు ప్రభువా నీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు కృపను అనుగ్రహించి ఉన్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని కీర్తించినటువంటి ఆ వాక్య భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవటకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. వినిన వాక్యము మా జీవితాలకు అన్వయించుకొని ప్రభువా మమ్ములను మేము సరిచేసుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకొని ప్రభువా నీకు తిరిగి సమర్పించుకున్నట్టు ద్వారా మీరు అనుగ్రహించినటువంటి సమాధానమును మేము అనుభవించే వారంగా ఉండునట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును అని మా ప్రభువా నీ వాక్యము ద్వారా మేము నేర్చుకొని ఉన్నాం. మీరు మమ్మలను ఆశీర్వదించేవాడవు, మా జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించేవాడు. అటువంటి కృప మాకు, మా అందరి కుటుంబాలకు, ఈ వాక్యం వినుచున్నటువంటి ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబమునకు మీరు అనుగ్రహించమని
వినిన వాక్యం మా అందరి హృదయాల్లో మా ప్రభువా భద్రం చేసుకొంచు, అలాగే ఆ వాక్యమును మా జీవితాల్లో ప్రభువా మేము స్థిరపరచుకునే వారంగా, వాక్యం అనుసరించి నడుచుకునే వారంగా, తద్వారా తండ్రి నీ మేలులన్నిటిని అనుభవించే వారంగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కీర్తన పల్లవి మరియు 2 చరణాలు పాడుకుందాం. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక అనేటువంటి కీర్తన పాడదాం. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక, ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి యున్నవి దినడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాదం సన్నిధికో రక్షక, కారుణ్యనిధి యేసు నా రక్షక, నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరమ్మని పిలుచుటయు నిష్కారణపుని ప్రేమ ఇది, మరి వేరే హేతువు లేదు నాయడ. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక, మసిబొగ్గువలే నా మానసమెల్లగా పేదోష సమూహములు మచ్చాలై అసితమగు ప్రతిడాగుతుడువను గసటు గడిగి పవిత్ర పరపను నసూలిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదెగని. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికో రక్షక. చివరి చరణం పాడుకుందాం. దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కడ్డంబైనయన్నిటి విరుగగొట్టెను గాననేనిపు రరుదుగా నీ వాడనౌటకు, మరి నిజముని వాడనౌటకే. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాదం సన్నిధికో రక్షక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు శరీర రక్తములను జ్ఞాపకం చేసుకొంచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రొట్టెను విరిచి, అలాగే పాత్రలోనిది దేవుని యొక్క ద్రాక్షారసమును తీసుకునేటువంటి మరి ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే దేవాది దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. మనం దేవుని యొక్క మరి సన్నిధానంలో పరిశుద్ధ ఆలయంలో మార్చి 22 నుంచి ఇంతవరకు ఉండడానికి అవకాశమే లేకపోయింది. కాబట్టి ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రీతిగా ఎవరి గృహాల్లో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ,
మరి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ప్రభు బలలో పాల్గొనాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి మన యొక్క ప్రతి గృహము దేవునికి ఒక ఆలయంగా, దేవునికి మందిరంగానే దేవుడు మనకిచ్చాడు. ఇంకా గృహాల్లో ఉండి దేవుని ఆరాధించడానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అపోస్తుల కార్యంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా మరి పరిశుద్ధ సంఘముగా ఏర్పడిన తరువాత జరిగినటువంటి ఒక విషయం, ఒక క్రమం ఇక్కడ మనకు తెలియచేయబడింది. 42వ వచనంలో వ్రాయబడిన మాట, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అన్నాడు. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క వాక్యం వినుట్లో రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును అలాగే ఎడతెగక ఉన్నారంట. అనుదినము కూడా వాళ్ళు మరి తప్పక కూడుకున్నారని తర్వాత మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళు చూడండి 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. దేవాలయంలో కూడుకున్నారు. అలాగే రొట్టె విరుచుట ఇంటింటా విరవబడిందని ఇక్కడ చెప్పబడింది. ఇంటింటా రొట్టె విరుచుచు, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనిచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి ఆ దినాల్లో ఇంటింటా రొట్టె విరవబడింది. మరి నేటి దినాల్లో కూడా మనము మన గృహాల్లోనే ఆరాధన చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన ఇంటి దగ్గర రొట్టె విరవచ్చు అని వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మీ హృదయాలను మరి సిద్ధం చేసుకోనండి. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దేవుని యొక్క శరీర రక్తములను తీసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి వ్రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు రొట్టె మరియు ద్రాక్షారసం సిద్ధం చేసుకుంటే వాటిని మీ దగ్గరగా తీసుకోండి. ఆ తర్వాత వాక్యం చదువుకుందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల
తీర్పు పొందక పోదుము. ప్రభునందు ప్రియమైన వారారా, ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రొట్టెను తీసుకొని దాని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అది తీసుకోవచ్చని, అలాగే పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తు రక్తముగా దాన్ని మనము పానం చేయాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. ఈ రీతిగా చేయుట ద్వారా, ఈ రీతిగా చేయనప్పుడల్లా ప్రభు యొక్క మరణమును ప్రచురించే వారంగా ఉంటాము అని వాక్యం తెలియజేస్తుంది. అనగా క్రీస్తు శరీరము ఈ లోకమునకు నిజమైన ఆహారమని, అలాగా క్రీస్తు యొక్క మరణము మనకు జీవాన్ని ఇచ్చింది కాబట్టి ఇది నిజమైనటువంటి ఆహారము. క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగింది, పాపము పరిహరించబడింది కాబట్టి అది నిబంధన రక్తము, నూతన నిబంధన, క్రొత్త నిబంధన అని చెప్పబడింది. అనగా మొదటి నిబంధన శరీర సంబంధమైనటువంటి మరణం నుండి తప్పించబడ్డాము. రెండవ నిబంధన అంటే క్రొత్త నిబంధన, క్రీస్తు రక్తము నిత్య జీవాన్ని అనుగ్రహించేదిగా. ఆత్మకు మరణం లేదు. మన ఆత్మ మరణం నుండి అనగా నరకం నుండి, అగ్ని నుండి తప్పించబడి నిత్య జీవమునకు వారసత్వాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి ఇది ఈ రీతిగా దేవుని యొక్క శరీర రక్తము, క్రీస్తు యొక్క శరీర రక్తముల ద్వారా మనము పాప క్షమాపణను పొందుకున్నాం, నిత్య జీవానికి వారసులయ్యాం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోవాలి. ప్రాముఖ్యమైన సంగతి, అయోగ్యంగా ఎవరు ఈ పాత్రలో తీసుకొనకూడదు. అలా చేసినట్లయితే అది పాపము అని చెప్పబడింది. కాబట్టి దేవుడు ఈ దినాన్ని ఇప్పుడు చెబుతున్నాడు, మనల్ని మనము పరీక్షించుకొని దేవుని సన్నిధానములు ఇప్పుడే విడిచిపెట్టి ఈ పాత్రలో తీసుకోవాలని ప్రభు పేరటనే మనం చేస్తున్నాం. వాక్యం ఆ రీతిగానే తెలియజేస్తూ ఉంది. అయోగ్యంగా తీసుకోవడం వల్లనే అనేక మంది బలహీనులుగా, రోగులుగా ఉంటున్నారని, చాలామంది నిద్రిస్తున్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే మనలను మనమే పరీక్షించుకుంటే, మనలను మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము అని అంటాడు. కాబట్టి మనం తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. కాబట్టి మరలా ఆ తీర్పును నిలబడే వారంగా ఉండకూడదు. కాబట్టి అయోగ్యంగా కాదు, యోగ్యమైన వారంగా ఈ యొక్క కార్యంలో పాల్గొనాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీలో ఒకరు రొట్టెను తీసుకొని అందరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి దాన్ని తీసుకుందాం. అది దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చే వారంగా ఉందాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట రొట్టెను తీసుకొని, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆయన రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన విరిచి వారికి ఇచ్చి దాన్ని తీసుకొనమన్నాడు. కాబట్టి మనం రొట్టె కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడు ఒక మా దేవ, కృపగలిగిన మా తండ్రి, ఈ సమయంలో ఈ రొట్టె కొరకే మేము ప్రార్థన చేయించున్నాం. ప్రభా, ఇది మీ శరీరముగా మా కొరకు ఇవ్వబడినటువంటిది. ప్రభా, నీ శరీరము ఈ లోకమునకు నిజమైన ఆహారం అని మీరు సెలవిచ్చారు. ప్రభా, నీ శరీరములో మా యొక్క పాప శిక్షను మీరు అనుభవించి నలుగుగొట్టబడుట ద్వారా మా తండ్రి మేము స్వస్థత పొందాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది తండ్రి. అటు రీతిగా మా యొక్క పాపరోగమును స్వస్థపరిచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకే నలుగుగొట్టబడినటువంటి శరీరమును బట్టి వందనాలు ప్రభువా. ఈ రొట్టెను మీరు ఆశీర్వదించండి. దీనిని విరిచి మేము తీసుకొని చుండగా మా అందరికీ నీ కృపద ఇచ్చేయండి తండ్రి. మా శరీరము, మా ప్రాణము, మా ఆత్మను నిత్య జీవమునకై సంరక్షించుమని, బలపరచుమని, కృపచూపుమని, ప్రతి అయోగ్యత, ఏ విధమైన అయోగ్యత మాలో ఉండకుండా తీసివేయమని, మమ్మల్ని యోగ్యులుగా చేయమని, మేము తీర్పులోనికి రాక ప్రభువా, మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నటువంటి
వారముగా ప్రభువా అటువంటి ధన్యకరమైనటువంటి స్థితిలో మీరిచ్చిన ఈ ఆజ్ఞను ఆచరించుటకు మీ కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రొట్టెను విరిచి తీసుకొనండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. పాత్ర కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. పరిశుద్ధుడు వగు మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పాత్రను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీనిలోని మేము త్రాగుచుండగా మాకు సహాయం చేయండి. ఈ పాత్ర మీ రక్తము వలననైన క్రొత్త నిబంధన అని మీరు తెలియచేసి ఉన్నారు. ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ, నిత్య జీవము అనుగ్రహించబడ్డాయి. ప్రభువా, మా కొరకై కార్చబడిన ఆ పరిశుద్ధ రక్తాన్ని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ యొక్క రక్తము ప్రతి పాపము నుండి కడిగి మమ్మలను పరిశుద్ధులనుగా పవిత్రులనుగా చేసేదిగా ఉంది. అందుకొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాత్రను ఆశీర్వదించమని, దీనిలోని మేము తీసుకొనిచుండగా మేము జీవించినంతకాలము యోగ్యులముగా జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని, మీ ఆత్మశక్తిని బలమును మాకు ప్రసాదించి నీకు ఇష్టమైన వారముగా ప్రభువా యోగ్య ప్రవర్తన కలిగి జీవిస్తూ మీరు వచ్చు పర్యంతము మీ మరణమును ప్రచురించే వారముగా సాక్షులముగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ యొక్క పాత్రలోంది మీరు సిద్ధపరచుకున్న దాన్ని తీసుకొనాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి తీసుకొనండి. అదే రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాత్రలోంది త్రాగాలని ప్రభువు పేరట మరొకసారి నేను తెలియచేస్తూ ఉన్నాను. కారుణ్యానిధి యేసు
నా రక్షక నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీదరి చేరరమ్మని పిలుచుటయు నిష్కారణపుని ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడ ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవగు మా ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీరు మాకు ఆజ్ఞాపించిన రీతిగా ప్రభువా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యోగ్యమైన స్థితిలో ఈ రొట్టెను విరిచి దాన్ని తీసుకొని తిని పాత్రలోని త్రాగుడు ద్వారా ప్రభువా నీ ఆజ్ఞను నెరవేర్చుటకు మీరు మాకిచ్చిన ఈ సమయం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా కొరకై నలుగుగొట్టబడినటువంటి క్రీస్తు శరీరమును బట్టి, మా కొరకై చిందించబడిన యేసుక్రీస్తు రక్తమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యంలో ప్రభువా పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు బలపరచుమని, నీ కృపచేత సంరక్షించుమని, ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి శోధనను జయించుటకు తగిన శక్తిని బలమును అనుగ్రహించి జీవితకాలమంతయు నీ కృపలో భద్రపరచుమని, నీకు ఇష్టలుముగా జీవించడం ద్వారా మీ చిత్తమును నెరవేర్చే వారం ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు ఈ రీతిగా మరి దేవుని యొక్క కృపచేత మనందరం కలిసి దేవుని పరిశుద్ధ నామమును ఆరాధించుటకు, దేవుని యొక్క వాక్యం ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నారు. అలాగే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రభువు బలలో పాల్గొనడానికి, క్రీస్తు శరీరముల రక్తములను తీసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపినందుకే దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంకు ముందు ఒక ప్రాముఖ్యమైన సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గత వారమే ప్రకటించిన రీతిగా ఇప్పుడు 12 గంటల నుంచి 12:20 వరకు మన దేశ క్షేమం కొరకు మనము ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మీరున్న స్థలాల్లో ఒక కీర్తన పాడండి. నేను చెప్పినట్లుగా 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు ధ్యానించి దేశం కొరకు ప్రార్థన చేయాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగే ఆఫ్రికా ఖండంలో మరి ఎంతో పంట నష్టాన్ని కలుగు చేసినటువంటి మిడతల దండు మన దేశంలో కూడా ప్రవేశించింది. పాకిస్తాన్ వైపు నుండి ఢిల్లీ, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ వరకు వచ్చాయి. రీసెంట్గా వార్తలు తెలంగాణకు కూడా కొన్ని మిడతల దండు వచ్చిందని మరి వింటూ ఉన్నాం. అవి కొన్ని రకాలైతే పంటకు నష్టం కలుగు చేసేవిగా లేవు, కానీ ఎక్కువ రకాల పంటకు విపరీతమైన నష్టం, దాని ద్వారా పంట అంతా పాడవుతుంది, కరువు రాబోతుంది అనేటువంటి భయాన్ని శాస్త్రజ్ఞులు, ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి వాక్యం తెలిసిన మనము దేవుని యొక్క ఉగ్రతలో మనము తప్పించబడేటట్లు, ఆయన ఉగ్రత నుండి మనం కాపాడబడేటట్లు, రాబోయే దినాల్లో అటువంటి కరువు పరిస్థితులు మన రాష్ట్రానికి రాకుండా, ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు మనలను తన సమృద్ధి అయినటువంటి మహిమైశ్వర్యంతో మనల్ని పోషించినట్లుగా మనం ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. ఆ రీతిగా అనుదినము మీ ప్రార్థనలో ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని, అలాగే ఈ కరోనా వైరస్ బారి నుండి దేవుడు మన దేశాన్ని స్వస్థపరచాలని, మన రాష్ట్రాన్ని స్వస్థపరచాలని, మనల్ని తన కృపలో సంరక్షించాలని అనుదినము మీరు ప్రార్థిస్తూనే ఉన్నారు. ఇంకనూ ఆ రీతిగానే మరి కొనసాగించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక మా దేవ, కృప కలిగిన మా తండ్రి,
మీ అపారమైన ప్రేమ, కృప, కనికరమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించుతూ ఉన్నారు ప్రభువా. మీ యొక్క కృప, మీ కనికరమును మా పట్ల చూపుచున్నారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా అందరినీ, మా కుటుంబాలను నీ పరిశుద్ధాత్మ కాపుదలలో భద్రపరిచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను, అలాగే మా కుటుంబాలలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని బలపరచండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును, బలమును, శక్తినిచ్చి ఆత్మజ్ఞానంతో నింపండి ప్రభువా. ప్రతి ఒక్కరిని నీ కృపలో సంరక్షించండి. కుటుంబాల్లో ఉన్న అవసరత తీర్చండి. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు నీ కాపుదలు దయచేయండి ప్రభువా. మా తండ్రి, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నను నీ కృపలో సంరక్షించమని ప్రార్థన చేయించున్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లు సహాయం చేయండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నామని నీ వాక్యం ద్వారా మేము గ్రహించగలుగుతున్నాం. మా ప్రభువా, నీ రాకడి ఎప్పుడో, ఏ సమయమో మాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరము సిద్ధపడి ప్రభువా మేము ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాం. విన్న వాక్యం బట్టి వందనాలు నాయన. మీరు మాకు ఇచ్చిన ఆ వాక్య భాగం బట్టి స్తోత్రాలు తండ్రి. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని, వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, బలపరచమని సహాయం చేయమని అడుగుతున్నాం. మా ఆహారమును, పానీయమును ఆశీర్వదించండి. ఈ కరోనా వైరస్ వలన ప్రభావం ఉన్న లాక్డౌన్ పరిస్థితులు కొద్దిగా వెసులుబాటు కల్పించినను, ఇంకనూ మా ప్రభువా భయంకరమైన పరిస్థితి దినదినము మా ప్రభువా అనేక పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రభువా దయతో మీరు కృప చూపి సమస్త మానవాళిని ప్రభు మమ్మలను క్షమించి ఆ వ్యాధి నుండి మాకు విమోచన కలుగు చేయండి, విడుదల కలుగు చేయండి, స్వస్థపరచండి. అది వ్యాపించకుండా ప్రభువా కాపాడమని అడుగుచున్నాం. అలాగే మా రాష్ట్ర ప్రభుత్వాన్ని బలపరచండి. ముఖ్యమంత్రిని, మా ప్రభు మంత్రులను, అధికారులను, పరిపాలకులను బలపరచమని మా తండ్రి నీ ప్రజలకు మేలుకరమైన పరిపాలన అందించినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం. ప్రధానమంత్రి, మంత్రివర్గం, అధికారులు అందరినీ బలపరిచి మా దేశం యొక్క పరిస్థితులన్నింటిలో ప్రభు సహాయం చేయమని అడుగుచు మా ప్రభు నీ కృప కొరకే మేము కనిపెట్టుచున్నాం. ప్రపంచ దేశాధిపతులను బలపరచండి తండ్రి. సమయోచిత జ్ఞానంతో నింపి మా తండ్రి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాం. అలాగే ప్రభు మా గ్రామాన్ని రక్షించండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి ఒక్కరికి ఆత్మరక్షణ దయచేయమని అడుగుచున్నాం. ఇగో ప్రభు మా కుటుంబాలు, మా బిడ్డలు, మా తల్లిదండ్రులు, మా రక్త సంబంధులు, తోబుట్టువులు, స్నేహితులు, బంధువులు అందరికీ క్షేమం దయచేయమని అడుగుచున్నాం ప్రభు మా తండ్రి. అలాగే నీ యొక్క కృప కొరకై కనిపెట్టుచున్న ప్రతి బిడ్డకు సహాయం చేయండి. బలహీనలను బలపరచండి. వ్యాధితో బాధపడుచున్న వారిని స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈరోజు 12 గంటల నుంచి 12:20 వరకు జరిగేటువంటి ప్రత్యేక ప్రార్థన మేమందరం ఏకీభవించి ప్రభా ఎవరి గృహాల్లో వారే కీర్తన పాడే వాక్యము జ్ఞాపకం చేసుకుని దేశం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించడానికి సహాయం చేయండి. మేము ఆ రీతిగా ప్రార్థించినప్పుడు ప్రభు ఏకీభవించి అడిగిన దాన్ని మా ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కాబట్టి అటు రీతిగా మా దేశాన్ని మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం. అలాగే ప్రభు రాబోయే దినాల్లో ఏ ఉగ్రతకు మేము గురి కాకుండా సహాయం చేయండి. మిడతల దండు మా రాష్ట్రాన్ని తాకకుండా కాపాడండి ప్రభు. దానివలన ఈ దేశంలో కరువు రాకుండా కాపాడండి తండ్రి. పరిస్థితులను చక్కపరచమని, మంచి వాతావరణం దయచేయమని, మా ఆహార పానీయం ఆశీర్వదించమని. అలాగే ప్రభు నీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా మేమందరమును కలిసి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి సంతోషిస్తూ నిన్ను ఆరాధించుటకు నీ కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్. విదేశాల్లో ఉన్న గురించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడోగు దేవా, విదేశాల్లో మాకు ఉన్నటువంటి మా ప్రియులు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర గ్రామాల్లో, ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి చిక్కుబడినటువంటి మా ప్రియులు అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని మీరు భద్రపరచండి తండ్రి. ఉద్యోగ నిమిత్తమై ఇతర దేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను మీరు భద్రపరచండి. అలాగే ప్రభువా మా తండ్రి వలస కార్మికులు తండ్రి, వలస కూలీలు వారు ఎంతోమందిని పోగొట్టుకున్నారు తండ్రి, చనిపోయారు నాయన. ఆకలితో పోగొట్టుకున్నటువంటి వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. నడిచి వెళుచున్న వారి పట్ల అనేక మంది దయ చూపి స్వస్థలాలకు చేరుస్తున్నారు నాయన. ఇంకనూ ఎవరైనా ఆయా స్థలాల్లో చిక్కుబడి ఉంటే వారి పట్ల కృప చూపి
వారిని కనికరించమని, వారిని స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేయమని, ఆహారము పానీయం వారికి అనుగ్రహించమని అడుగుచు మా దేశ పరిస్థితులన్నింటినీ చక్కపరచమని. ఇదిగో ప్రభువా, నీ చిత్తమైతే త్వరగా మేమందరము కలిసి పరిశుద్ధాలయంలో చేరి ఆరాధించే గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ఆ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, కాపుదల నిరంతరము తోడైండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.